Hello, welcome back to Shishwara Story. ఏంటి బ్యాక్గ్రౌండ్ అంతా కొత్తగా ఉంది, వీళ్ళింట్లో లేదు ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు ఇంట్రో ఇస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? ఇది మా యానివర్సరీ బ్లాగ్. సో ఈ లోపు మీరు గెస్ చేయండి, కామెంట్ లో పెట్టండి మేము ఎక్కడికి వెళ్తున్నామని. అయినా ఆ లోపు చూసేసారు, అయినా ఆ లోపు టైటిల్ చూసి చెప్పేస్తారు. ఎండ్లో కూడా మేము చెప్తాం ఎక్కడ అవుతుంది. ఎండ్లో ఏం అవసరం లేదు, ఇప్పుడే చెప్తాం మేము. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ కన్నా. అండ్ సో టుడే ఇస్ మై యానివర్సరీ. మై యానివర్సరీ అట్లుంటది సార్ ఈ అబ్బాయిలతోటి, ఇలా ఉంటది. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లారెన్స్ తో కూడా నాకు ఈ ప్రాబ్లం రాలేదు. ఇంత హ్యాపీగా ఇంత గ్లోగా నా ఫేస్ ఉందంటే కారణం మేము మా యానివర్సరీకి ప్యారిస్ వెళ్తున్నాం. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మనం చిన్న మాట్లాడాలి, ఇక్కడితో గుర్తు చేసుకొని మాట్లాడాలి. అందరూ ఒక లుక్ వేసుకుంటున్నారు. దిస్ ఈస్ అవర్ వ్లాగ్ అండ్ యానివర్సరీ వ్లాగ్ అనొచ్చు, లేదా ప్యారిస్ వ్లాగ్ అనొచ్చు. ఫస్ట్ టైం నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ నేను ప్యారిస్ కి వెళ్ళడం. అసలు ఐఫిల్ టవర్ అంటే ఏంటో తెలియనప్పటి నుంచి కూడా నాకు ఐఫిల్ టవర్ అంటే ఇష్టము. మేము లాస్ట్ ఇయర్ మా ఫస్ట్ యానివర్సరీకి వెళ్లాల్సింది, మా వీసా ప్రాబ్లం వల్ల మేము వెళ్ళలేకపోయాము. సో ఫైనలీ దిస్ ఇయర్ మా సెకండ్ యానివర్సరీకి మేము ప్యారిస్ కి వెళ్తున్నాము. అండ్ అసలు ఎంత హ్యాపీగా ఉన్నానంటే నేను ఎప్పుడెప్పుడు చూస్తా ఐఫిల్ టవర్ ని అనుకుంటున్నా. అండ్ మా ఆయన ఎక్సైట్మెంట్ ఏంటంటే వాళ్ళ బీటెక్ ఫ్రెండ్ అని జాన్ జిగ్ర అంటారు, ఇంకా దీక్షిత్ అన్న, ఆయనను కలుస్తున్న నా హ్యాపీనెస్ ఉంది. కాదు, నిజంగా రోజు కాల్లో అరే వస్తారా, ఇది చేద్దాంరా, అది చేద్దాంరా, నేను నీకోసం ఇది కుక్ చేస్తున్నా, దీక్షిత్ అన్న ఓకేరా అని. ఈయన వీళ్ళ కన్సర్వేషన్స్ అన్ని నేను చూస్తున్నా కాదు. నెక్స్ట్ ఏంటి, మాతో పాటు మీరు కూడా ప్యారిస్ అందాలని చూడండి. ఇంకొకటి, ఇక్కడ డిపార్చర్స్ తర్వాత బ్యాగేజ్ చెకింగ్ ఉంటుంది, ఐ మీన్ సెక్యూరిటీ చెకింగ్. ఇట్ వాస్ హారిబుల్. పాకిస్తాన్, ఇండియాలో పాకిస్తాన్ చెక్ చేస్తున్నారు. మాకు ఇవన్నీ లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయింది. మా ప్లేస్ నుంచి ఇది లూటన్ లో ఎయిర్పోర్ట్, ఇక్కడికి 30 minutes. సో ఇది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్. యాక్చువల్ గా మాకు 8 o'clock ఉంది ఫ్లైట్, 2.5 hours జర్నీ. అరౌండ్ 10-10:30కి దిగుతాము. కానీ ప్రయర్ 3 hours ముందు వచ్చి మా బ్యాగ్స్ చెక్ ఇన్ చేయాలి. సో అందుకు మేము 5కి ఇక్కడ ఉండాలంటే 4కి స్టార్ట్ అయినాం. 4:15కి మా ఫ్రెండ్ వెంకట శివ బొమ్మలు డ్రాప్ చేశాడు. బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ టైం నార్త్ వెళ్ళినప్పుడు రిక్వెస్ట్ చేస్తే చెక్ ఇన్ చేశాడు, లేదంటే వేరే ఫ్లైట్ బుక్ చేసుకోమన్నారు. ఇట్ వాస్ హారిబుల్. సో మేము చాలా అడిగాం వాళ్ళని. ప్రాంప్ట్ గా 5 o'clock కి వచ్చేసాం. ఇంకా డిస్ప్లే లో మా చెక్ ఇన్ కౌంటర్ కూడా కనపడలేదు, మేము వెళ్ళిపోయినాం. ఏదైనా ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాం, అది మేమే. ద బెస్ట్ ఎగ్జాంపుల్ మేమే. లాస్ట్ టైం అట్లా అయింది కాబట్టి. సో మేము 3 o'clock లేచి రెడీ అయ్యి స్టార్ట్ అయ్యి ఇక్కడికి కరెక్ట్ టైంకి వచ్చి మా లగేజ్ ని మేము ఇచ్చేసాం. సో ఇప్పుడు రిలాక్స్ గా. సో నేను లేచినప్పుడే నాకు బయట టిఫిన్స్ అంత ఏం నచ్చవు, ఇవన్నీ బయట కాఫీస్ కూడా నచ్చవు. సో ఇంట్లోనే స్నానం చేసిన తర్వాత హ్యాపీగా ఇద్దరం పూజ చేసుకొని మా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ యానివర్సరీ కాబట్టి బ్లెస్సింగ్స్ తీసుకొని, ఆ తర్వాత కారం దోశ వేసుకున్నాము, టీ దాగి వచ్చేసాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తాం మేము.
సో మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సో మమ్మల్ని డ్రాప్ చేయడానికి మా ఫ్రెండ్ వెంకట్ శివ వచ్చాడు. అండ్ ద టైం ఇప్పుడు వచ్చేసి 4:17, 4:20 అరౌండ్ అవుతుంది. అదే మాట్లాడుతున్నా నేను శివతో ఇక్కడ. చాలా చీకటి ఉంది. అండ్ మా డిస్కషన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ నేను అంటున్నప్పుడు తనతో తిను నా ఫ్రెండ్ వెంకట్ శివ, ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చెప్పండి, హీఈస్ రెడీ టు మింగిల్ అని చెప్తున్నా. అది అక్కడ. అండ్ మా హస్బెండ్ వచ్చి లగేజ్ ఇంకా బ్యాక్ సైడ్ పెట్టేసి మేము స్టార్ట్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి. అండ్ ఇదే లూటన్ ఎయిర్పోర్ట్. సో మా ఫ్రెండ్ అక్కడ డ్రాప్ ఆఫ్ దగ్గర డ్రాప్ చేశాడు. అంత ఇది వాక్ వే. సో మా ఫ్లైట్ వచ్చేసి 8 o'clock, కానీ 3 hours ప్రయర్ ముందు రమ్మన్నారు లగేజ్ కోసం. అండ్ మేము ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్ట్రా లగేజ్ ఉన్న వాళ్ళు చెక్ ఇన్ కౌంటర్లో లగేజ్ సబ్మిట్ చేయాలి. సో ఈ ఫ్లైట్ వాళ్ళకి ఈ కౌంటర్ నెంబర్ అని ఈ డిస్ప్లేలో ఇస్తారు. కానీ 3 hours ముందు రమ్మన్నా కూడా మాకు డిస్ప్లేలో నెంబర్ లేకపోయినా కానీ అక్కడ క్యూలో వెళ్ళి నిల్చున్నాడు మా హస్బెండ్. అండ్ సో మేము లగేజ్ సబ్మిట్ చేసిన తర్వాత మాకు ఇంకా టైం ఉంటే సో అక్కడే టిఫిన్ తినేసి నెక్స్ట్ బోర్డింగ్ పాస్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత చలో టు ద ప్యారిస్. ఫైనలీ వీ ల్యాండెడ్ ఇన్ ఫ్రాన్స్. ఇంకా ఎప్పుడెప్పుడు నాకు ఈఫిల్ టవర్ని చూడాలని ఉంది. బట్ అంతకన్నా ముందు మేము మా లగేజ్ కలెక్ట్ చేసుకొని అండ్ క్యాబ్ ఆర్ బస్ బుక్ చేసుకొని దీక్షిత్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అంతకన్నా పెద్ద టాస్క్ ఏంటంటే ఇమిగ్రేషన్. సో లగేజ్ పిక్ చేసుకొని ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత లగేజ్ పిక్ చేసుకోవాలి. ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారేమో అనుకున్నాము. ఎన్ని రోజులు ఉంటారు, మళ్ళీ ఎప్పుడు రిటర్న్ అని అడిగేశారు. అయిపోయింది. దెన్ మేము లగేజ్ తీసుకొని ఇంకా ఇక్కడ ఇంకొకటి ట్విస్ట్, అసలు మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉండదు. ఏది తెలుసుకోవాలన్నా ఆ పేరుని గూగుల్లో సెర్చ్ చేసి ఇది అని తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఇంకా పెద్ద పెద్ద టాస్క్ ఇది. అయినా మనకేంటి అసలు మనకి చింత లేదు, అంత హస్బెండ్లే చూసుకుంటారు. సో మా హస్బెండ్ అదే పనిలో ఉన్నాడు. సో మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత చాలా పెద్దగా ఉంది ఎయిర్పోర్ట్. ఇబ్బంది అయ్యింది పార్కింగ్ దగ్గర. మేము చెప్పేది ఒక ప్లేస్ అండ్ ఆ క్యాబ్ డ్రైవర్ వెళ్ళేది ఇంకొక ప్లేస్. అక్కడ కింద మీద పడి ఫైనల్గా మేము క్యాబ్లో ఎక్కేసాము. ఇప్పుడు మేము దీక్షిత్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి మీరే చూడండి. ఎయిర్పోర్ట్ నుంచి దీక్షిత్ అనే వాళ్ళ ఇంటికి 48 minutes ఇచ్చింది. అందులో ఒక 30 minutes స్లీప్ వేసా. ఎందుకంటే నైట్ అస్సలు లేనే లేదు. మేము యానివర్సరీ షాపింగ్ ముందు రోజు చేసి ఇంటికి వచ్చే వరకు 10 అయింది. లగేజ్ చదువుకునే వరకు 12 అయింది. ఇంకా నేను పడుకోలేదు, ఎందుకంటే తెలిసిందే కదా
ఇక పడుకొని మా అవతారాలు చూస్తే అర్థమైపోవచ్చు. చూడు ఇంకా 12 minutes ఉంది అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. సో వెళ్ళి లంచ్ చేసి ఇంకా ఎస్ మీరు కూడా మాతో పాటు చూడండి. అండ్ నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ, నేను చెప్పాను కదా నన్ను పట్టించుకోరు, వాళ్ళ ఫ్రెండ్నే పట్టించుకుంటారని. చూడండి ఎలా చేతులు పట్టుకొని ఎలాగ ఇద్దరు కలిసి వెళ్తున్నారు. జోక్స్ ఏ పార్ట్, నిజంగా నాకు చాలా ఐ ఫీస్ట్ అయ్యింది. నేను ఈవెన్ వాళ్ళ మూమెంట్స్ని క్యాప్చర్ చేయలేకపోయాను. ఐ వాజ్ సో హ్యాపీ బికాస్ నాకు మా హస్బెండ్ పరిచయమైనప్పటి నుంచి ఐ హియర్ ఎ లాట్ అబౌట్ దీక్షిత్ అన్న. దీక్షిత్ అని తన బెస్ట్ ఫ్రెండ్. ఐఎమ్ సో హ్యాపీ దట్ మేము వచ్చే లోపల అన్న లంచ్ ప్రిపేర్ చేశాడు. మేము ఫాస్ట్గా రెడీ అయ్యి లంచ్ చేసి ఇంకా బయలుదేరుతున్నాము. సో మేము ఫస్ట్ ప్లేస్ వెళ్ళడానికి త్రూ ట్రైన్ వెళ్ళాలి. ఇక్కడ నాకు ఐ వాజ్ చాలా నేను లండన్లో అయితే ఇట్లా చూడలేదు. డబల్ బస్సెస్ చూసినా కానీ డబల్ ట్రైన్స్ చూడలేదు. లోపల సీటింగ్ ఏరియా ఇట్లా ఉంటుంది. స్టేషన్ కనెక్టివిటీ. సో స్టేషన్ నుంచి బయటికి రాగానే మాకు ఈ ప్లేస్ ఆర్క్ ది ట్రయాంప్. టు బీ ఫ్రాంక్ నాకు ఇది చూడంగానే మన ఇండియా గేటే గుర్తుకొచ్చిందండి ఏంటో. సో ఇంకా ఇక్కడ కొంతసేపు చూసి తర్వాత ఫొటోస్ దిగి నెక్స్ట్ మేము ఇంకా ఐఫిల్ టవర్కి వెళ్తున్నాము. సో 1.2 miles జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అని అన్నాడు దీక్షిత్ అన్న. సరేలే ఎందుకు బస్సు క్యాబ్, మంచిగా నడుచుకుంటూ వెళ్ళినా కూడా మనం స్ట్రీట్స్ అన్నీ చూడొచ్చులే అనుకొని బై వాక్ వెళ్ళాము. అండ్ ఇవన్నీ ఏంటంటే నాకు ఇప్పటి వరకు మాల్స్లోనే కొన్ని స్టోర్స్ లెక్క ఒక్కొక్క బ్రాండ్ స్టోర్స్ ఉంటుంది అని తెలుసు, కానీ ఇక్కడ ప్రతి ఒక్క బ్రాండ్కి ఒక్కొక్క బిల్డింగ్ ఉందండి. ఓ మై గాడ్, చాలా బాగా అనిపించింది. జస్ట్ చూసి స్ట్రీట్ అందాలు, ప్యారిస్ స్ట్రీట్ అందాలు చూసుకుంటా మధ్యలో కాఫీ బ్రేక్ తీసుకొని అండ్ ఐఫిల్ టవర్కి వెళ్తున్న ఆనందమే అబ్బా. అండ్ హియర్ వి గో ద ఐఫిల్ టవర్. వావ్, నేనైతే లోపల డ్యాన్స్ చేస్తానండి, ఎందుకంటే బయట వేస్తే అందరూ ఇంతగా చూస్తారు కాబట్టి. ఓ మై గాడ్, దేవుడా, చిన్నప్పటి నుంచి డ్రీమ్ అండి. వా, కళ్ళ నిండా నింపుకొని అత్తమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళకి కాల్ చేసి చూయించి మా ఎక్సైట్మెంట్ చూయించుకుంటా ఓ ఎంజాయ్ లాట్. సేమ్ అంతే ఇక్కడ కూడా ఎప్పుడైతే ప్లేస్కి దగ్గరికి ఐఫిల్ టవర్ నియర్కి రీచ్ అవ్వినాక వీ యూస్ టు టేక్ ఎ లాట్ పిక్చర్స్. అండ్ ముందు కూడా వెళ్ళి చూసాము. ఇంకా నేను అప్పుడు కొంచెం లైట్గా వర్షం పడుతుంటే నేను ఇంకా వీడియో క్లిప్స్ తీసుకోలేదు ఇంతవరకు. అండ్ ఏం చెప్పినా తక్కువ, ఏం చెప్పాలి, ప్యారిస్ అంటేనే లవ్కి. అండ్ వీ కేమ్ ఫర్ ద యానివర్సరీ. ఇట్స్ వెరీ స్పెషల్ టు మీ. ఆల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్, అంతే, ఇంతకు మించి ఏం లేదు. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసేమో మ్యూజియం ఆఫ్ లూయివర్. ఇక్కడ నుంచి 5 to 10 minutes త్రూ బస్. సో బస్లో వెళ్ళి చూసాము. ఇక్కడ టాయ్స్ లెక్క ఐఫిల్ టవర్ టాయ్స్ ఉన్నాయి. సో నేను కూడా ఒకటి కొన్నాను. అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కంపల్సరీ అదొకటి తీసుకున్నా. ఏ ప్లేస్కి వెళ్ళినా నేనైతే కంపల్సరీగా తీసుకుంటా.
దీని స్పెషాలిటీ ఏంటంటే ఆబ్వియస్గా మ్యూజియం, కానీ బయట అవుట్లుక్ వచ్చేసి గ్లాస్ పిరమిడ్ మోడల్ ఉంటుంది. మేము ఇంకా బయటనే చూసి, నాకు మ్యూజియంకి వెళ్ళి చూడాలని ఇంట్రెస్ట్ లేకుండే, బయటనే ఉండి చూసేసి పక్కా ఫొటోస్ దిగేసి మళ్ళీ ఐఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది లైటింగ్ తోటి. అండ్ ఇక్కడ క్యామ్లో ఫోటో దిగాలంటే 3 ఫొటోస్ 20 euros అంట. సో మేము నాదొక సింగిల్, అండ్ మా మళ్ళీ కపుల్స్ లెక్క 2 పిక్చర్స్ దిగినాము. నేను మా మా ఒక ఫోటో ఆల్రెడీ పోస్ట్ చేసా. గో అండ్ చెక్ టు ద సుష్మా దాచపల్లి స్టోరీస్ ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఎక్కువసేపు ఏమి ఉండలేదు, మళ్ళీ రిటర్న్ ఇమీడియట్గా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి నెక్స్ట్ డే మాకు జర్మనీకి వెళ్ళాలి బై ట్రైన్. సో ఆ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అంతలోపు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుష్మా దాచపల్లి స్టోరీస్. బాయ్.